సో అది గైస్ తమిళ చూసారు కదా, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ చూడడానికి మా ఇంటికి పోతున్నా. మీకు ఇప్పటివరకు చూపించలేను. అసలు ఇది తీసుకున్నా, ప్రొజెక్టర్ తీసుకున్నా, నాటు 1080p ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. ఇది వచ్చేసి నాకు 11,000 12,000 పడ్డది. అమెజాన్ నుంచి తీసుకున్నా. దీని గురించి వీడియో చాలా రోజులు అవుతుంది, ఐపీఎల్ స్టార్టింగ్లో తీసుకున్నా. కాకపోతే వీడియో తీద్దాం అంటే ఎప్పుడు తీయలేను. సో ఈరోజు మ్యాచ్ చూడడానికి ప్రొజెక్టర్ మా యూత్ వాళ్ళందరం చూద్దాం కలిసి చూద్దాం అంటే ఇంటికి పోతున్నా. అది ప్రొజెక్టర్ వేసుకొని చూస్తాము మ్యాచ్ అందరం కలిసి. ఇది వచ్చేసి 11,000 12,000 పడ్డది. 1080p వస్తుంది, సపోర్ట్ చేస్తుంది. 250 ఇంచెస్ అప్ టు 250 ఇంచెస్ దాకా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు మనము. చాలా పెద్ద వస్తుంది. మీకు అది చూపిస్తాను నేను ఎంత పెద్ద గోడకి ఎంత దీని సైజు. నేను అక్కడికి వెళ్ళినాక చూపిస్తా, అది చూడండి. అండ్ 2 USB కోడ్స్ వస్తాయి. ఇది హైలైట్ దీంట్లో. ఇది హైలైట్ అనమాట. 50,000 అవర్స్ అంటే మనము 50,000 అవర్స్ వరకు చూసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అనమాట. 50,000 అవర్స్ అంటే మీరు 5 to 6 years నాన్ స్టాప్ చూడవచ్చు అనమాట. అంత కెపాసిటీ ఉంది. ఇదే ప్రొజెక్టరు. దీనికి హైలైట్ ఏంటంటే ఇట్లా డస్ట్ ఏం పడకుండా ఇది ఒకటి ఇచ్చిండు, బాగుంది. ఇది ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ ఇచ్చిండు. అండ్ దీనికి ఒక రిమోట్ కూడా ఉంది, రిమోట్ కూడా ఇచ్చిండు. దీని అంటే ఒకటి, ఇది ఒకటి మనం సపరేట్ తీసుకోవాలి. దీని గురించి సపరేట్ వీడియో చేసిన. ఇది ఏమంటారు దీన్ని, స్మార్ట్ టీవీ స్టిక్ అంటారు దీన్ని. ఇది 4,000 5,000 పడ్డది నాకు. ఇది సపరేట్గా తీసుకున్నా. దీని గురించి ఒకటి సపరేట్ వీడియో చేసి పెట్టిన ఆల్రెడీ నేను. ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, వీడియో లింక్ ఇస్తున్నా, వెళ్ళి చెక్ చేయండి దీని గురించి. అండ్ మొత్తం మీద ఇంటికైతే పోతున్నా ఫైనల్ మ్యాచ్ చూడడానికి. మా పోరాలు అందరు వెయిటింగ్ కాడ. సో ఇంటికి పోయిన తర్వాత ఆడ ఎట్లెట్లా పనిచేస్తుంది ఇది మొత్తం చూపిస్తా. మన లాస్ట్ వీడియో విన్నర్ అయితే ఈ కామెంట్ సెలెక్ట్ చేసిన. అండ్ వీళ్ళకు ప్రైజ్ మనీ కూడా ఇచ్చేసిన. అయితే ఏంటంటే ఈ కామెంట్ ఎందుకు సెలెక్ట్ చేసిన అంటే, లాస్ట్ వీడియోకి చాలా తక్కువ మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి కానీ చాలా తక్కువ మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అంటే కింద కామెంట్స్ చూసి అందులో ఆన్సర్ కామెంట్ చేస్తున్నారు. అట్లా కాకుండా మీరు వీడియో మొత్తం చూసి కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా ప్రైజ్ మనీ వస్తుంది. సో ఈరోజు క్వశ్చన్ కూడా సేమ్ అనమాట. వీడియో మొత్తంలో ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఏందో కామెంట్ చేయండి. అండ్ 200 రూపీస్ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం క్రేజీ ఉండాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసినా, మీ కామెంట్ సెలెక్ట్ చేసినా, మీ కామెంట్కి రిప్లై ఇచ్చినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తొందరగా రెస్పాండ్ కావచ్చు. అండ్ తొందరగా మీకు మనీ మీరు తీసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చలో లెట్స్ గో. మ్యాచ్ చూద్దామని ఇంటికి వస్తే వాన పడుతున్నది. ఘోరంగా వానమోరు అయింది. వాన ఒక తమ్ము పడిపోయింది. ఎట్లయితుందో ఏమో, ప్రొజెక్టర్ వేయడానికి రాదు కరెంట్ లేకపోతే. వాన పడితే మా ఊళ్ళో కరెంట్ ఉంటుంది. కథం. హర్షిత్ రాణా కూడా ఫేస్ జనరేట్ చేస్తున్నాడు. బౌలర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయడం, ఆ వికెట్స్ అందించడం. కేవలం 113 మాత్రమే చేయగలిగారు. లాస్ట్ వికెట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడాలి అలానే ఆడాడు, కానీ కేవలం అసలు 3rd వికెట్ ఈ ఇన్నింగ్స్ లో. కంప్లీట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కేకేఆర్ నుండి. ఎస్ఆర్ఎస్ నుండి 13 ఎక్స్ట్రాస్ జోడిస్తే కూడా 113 మాత్రమే చేయగలిగారు. అందుకని ఎక్కువ రన్స్ ఇచ్చింది 8 for over. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా రెండు కీలకమైన వికెట్స్ తీసుకోడు. షార్క్ గాడు వాళ్ళందరూ తీసుకొని రాసి
సో అది గైస్, మొత్తానికి హైదరాబాద్ రన్నర్ అప్గా నిలిచింది 2024 ఐపీఎల్ సీజన్లో. కాకపోతే చాలా మెమరీస్ ఇచ్చారు మనోళ్ళు. అసలు ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిరు అంటే అన్ని రికార్డులు బ్రేక్ చేసిరు. కొన్నిసార్లు చూస్తే అసలు ప్యాట్ కమిన్స్ చూస్తే బాగా అనిపిస్తుంది, కానీ క్యాప్టెన్సీ వేరే లెవెల్ క్యాప్టెన్సీ అనమాట. హైదరాబాద్ టీం అండ్ ఐపీఎల్కి 2024 ఐపీఎల్కి ఊపు తెచ్చిందే హైదరాబాద్ టీము. అండ్ హైదరాబాద్ రన్నర్ అప్ అవార్డు తీసుకుర్రు. అండ్ ఫెయిర్ ప్లే అవార్డు హైదరాబాద్కే వచ్చింది. ఇంకా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు నితీష్ కుమార్ రెడ్డి. అండ్ ఇంకొకటి బెస్ట్ విషయం ఏంటంటే పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కే వచ్చింది. సో ఇది అనమాట, చాలా బాధగా ఉంది. కాకపోతే అయితేనే ఉంటాయి అట్లా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. ఇప్పుడైతే మనం వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ కప్ మన ఇండియా టీంకి అందరం కలిసి ఇండియా టీంకి సపోర్ట్ చేయాలి. సో చూసిరు కదా, మెయిన్ ఇంపార్టెంట్ మన ప్రొజెక్టర్ చూసిరు కదా, అట్లా ప్లే అవుతుంది అనమాట. పెద్ద గోడకు అందరం కలిసి చూసినాము, అంత పెద్దగా ప్లే అవుతుంది. మీరు కూడా ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కానీ వరల్డ్ కప్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్ అయితే. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన, కామెంట్కి రిప్లై ఇచ్చిన, మీ కామెంట్ సెలెక్ట్ చేసినా కానీ మీరు వెంటనే రెస్పాండ్ కావచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.